జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు భారీ షాక్. గులాబీ కండ కప్పుకున్న ఆ పార్టీ అభ్యర్థి సోదరుడు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక గౌతమ్ యాదవ్ సహా పలువురికి హావవారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ గడువు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే దెబ్బ మీద దెబ్బ కుదేలవుతున్న పార్టీలో బుధవారం ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ లోకి ఆ పార్టీ నేతల వలస పరంపర కొనసాగుతున్న వేళ మరోసారి కాంగ్రెస్ కోలుకొని దెబ్బ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సోదరుడు ఆ పార్టీ కీలక నేత పెద్ద శ్రీశైలం యాదవ్ చిన్న కొడుకైన గౌతమ్ యాదవ్ అస్తం పార్టీని వీడి గులాబీ గుడికి చేరాడు. హైదరాబాద్లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసంలో ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా గౌతమ్ యాదవ్ సహా మరికొందరికి కేటీఆర్ గులాబీ కండలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతమ్మ గెలుపులో భాగస్వామ్యం అయ్యేందుకు వచ్చిన ఆయనను మనసారా అభినందించారు. బీఆర్ఎస్ పార్టీ విజయానికి నిర్విరామంగా కృషి చేయాలని కోరారు కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి. కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడైన గౌతమ్ యాదవ్ బీఆర్ఎస్ లో చేరడం చర్చనీయాంశమైంది. ఈ పరిణామం పార్టీకి శరాఘాతంగా మారగా గులాబీ పట్ల జ్యూస్ కనిపిస్తుంది. గౌతమ్ చేరికతో బీఆర్ఎస్ కు మరింత బలం చేకూరినట్లయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు 3 రోజుల మరికొందరు ముఖ్య నేతలు కాంగ్రెస్ వీడినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీ ముఖ్య నేతలు మంత్రులు కలవరానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే క్యాడర్ చెల్లా చెదురైందని ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి బోల్తా పడడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. సీఎం మంత్రుల మధ్య విభేదాలు రావడం, కమిషన్లు పంచుకుంటూ గొడవలు దిగుతున్నారనే వార్తలు గుప్పమంట ప్రస్తుత పరిస్థితుల్లో అధికార పార్టీ అభ్యర్థి పూర్తి స్థాయిలో పోటీనిచ్చే అవకాశం కనిపించలేదని ఆ పార్టీ ముఖ్య నేతలే విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తున్నటువంటి మాట. కారుకే ముస్లింల ఓటు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నేడు కేసీఆర్ సమావేశం. క్లస్టర్ ఇన్ఛార్జ్ సమాలోచనలో ఎన్నికల ప్రచార వ్యూహంపై దిశానిర్దేశం మరి కాసేపట్లో ప్రారంభంగా ఉందన్నమాట. ఓకే, జూబ్లీహిల్స్లో కారుదే గెలుపనే 50% పైగా మంది ముస్లింలు. కాంగ్రెస్ పార్టీకి 27% మద్దతు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50% మంది మద్దతు బీఆర్ఎస్కే. అభివృద్ధి బీఆర్ఎస్, అవినీతిలో కాంగ్రెస్ పార్టీనే ఫస్ట్. బిలియన్ కనెక్ట్ నిర్వహించిన మైనార్టీ సర్వేలో వెల్లడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కారుకే జై కొడుతున్నారు. నియోజకవర్గంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీదే గెలుపని ఘంటాపదంగా చెప్తున్నారని చెప్పేసి కూడా ఒక వార్త అయితే మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి చార్ట్స్ ఇక్కడ ఉన్నాయి, చూసుకోవచ్చు. రైట్. సీఎంగా ఎవరిని ఇష్టపడతారంటే ముస్లింలు చెప్పే మాట ఏంటంటే కేసీఆర్కు 53% ఓకే అంటే రేవంత్కు 20%, కేటీఆర్కు 14%. అంటే ఆల్మోస్ట్ కేటీఆర్ కలిపి ఒక 70% వరకు ఉన్నారు. అక్బరుద్దీన్కు 9%, ఇతరులకు 2.9% అనమాట. తర్వాత తెలంగాణలో అభివృద్ధి బెస్ట్ పార్టీ ఏదనుకుంటారంటే బీఆర్ఎస్ పార్టీ 64.3% అంటే కాంగ్రెస్ 23.6%. 10% కూడా తెలియదు అనేది బీజేపీ 1.9%, తెలియదు అనేటోళ్ళు 10 అని చెప్పేసి అంటున్నారు. తెలంగాణలో మత సామరాష్ట్రాన్ని కాపాడే పార్టీ ఏదంటే యునానమస్గా బీఆర్ఎస్ పార్టీ 60%, కాంగ్రెస్ పార్టీ 27.2%, బీజేపీ 1.7% తెలియదు. సీఎంగా ఎవరిని ఇష్టపడతారు అనేది ప్రతిరోజు ఓటింగ్ రోజు మీ ప్రాధాన్యత ప్రకారం ఎవరికి ఓటేస్తారంటే బీఆర్ఎస్ పార్టీకి 55.7%, కాంగ్రెస్కు 27.2%, ఎంఐఎంకు 13.9%, బీజేపీకి 1.8%, ఇతరులకు 1.4%. తెలంగాణలో అత్యధిక అవినీతిమయమైన పార్టీ ఏదంటే బీఆర్ఎస్కు 10.7% వస్తే కాంగ్రెస్ 22.6% వచ్చింది. దీంట్లో అనూహ్యంగా ఎంఐఎంకు 31.9% వచ్చింది. చూసుకోండి. బీజేపీకి 39.4% వచ్చింది. తెలియదు, పక్కన పెట్టింది. అంతేగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల నాటికి హామీలు నెరవేర్చిందా అంటే మొత్తం నెరవేర్చిన 10%, కొంత నెరవేర్చిన 35%, లేదు అన్నది 48%, తెలియదు అన్నపై 5.2%. తెలంగాణలో తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందంటే బీఆర్ఎస్ పార్టీ 55.1%, కాంగ్రెస్ 27.7%, బీజేపీ 1.1%, ఎంఐఎం 8.0%, తెలియదు. ఇది అక్కడ ఉన్నటువంటి లెక్క.